ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం, అమరావతి శాశ్వతం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అమరావతి రాజధానిపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్ రెడ్డి వంటి అరాచక శక్తులకు ఇకపై రాష్ట్రంలో చోటు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి కొల్లు రవీంద్ర. పూటకో మాట పూటకో వేషం అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాజధాని అమరావతి విషయంలో ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడో జగన్ రెడ్డికి కూడా గుర్తు ఉండదంటూ ఎద్దేవా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ పైన జగన్ రెడ్డిని చూసి ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతోందంటూ నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ వైఖరి చూస్తే రంగులు మార్చే ఓసర వెళ్ళి సైతం సిగ్గుపడుతుందని, అపరిచితుడు సినిమాలని అపరిచితుడు కూడా ఆశ్చర్యపోతాడని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. ధర్మం గెలిచింది, జగన్ రెడ్డి 3 మొక్కలాట ముగిసింది అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. 2028 ఆగస్టు నాటికి అమరావతిని పూర్తి చేస్తాం, ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశల మేరకు అమరావతిని పూర్తి చేసి చూపిస్తామన్నారు పొంగూరు నారాయణ. లోక్సభలో అమరావతి రాజధానిని ఆమోదం పొందిన వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. తన బొమ్మ కోసం సర్వేరాళ్లపై 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్బుక్ల కోసం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగిలేసిన జగన్ రెడ్డి తన సొంత విలాసం కోసం రుషికొండ ప్యాలెస్ 650 కోట్ల రూపాయలతో కట్టుకున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతి 100% సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, ప్రభుత్వం దగ్గర ఉన్న 5,000 ఎకరాలు అమ్మి తీసుకున్న రుణాలు తీరుస్తామని, ప్రజలు పన్ను నుంచి ₹1 కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. 70,790 ప్లాట్లు రైతులకు కేటాయిస్తే రైతులకు ప్లాట్లు కేటాయించలేదని అబద్ధాలు వల్లి వేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని, మీకు తెలుసు కూడా మాట్లాడతారు, అది వేరే సంగతి. మీకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతా ఉందో, మీ రాజకీయ భవిష్యత్తు ఏంటో, మీ పరిస్థితి ఏంటో, మీ పార్టీ పరిస్థితి ఏంటో, జగన్మోహన్ రెడ్డి ఏ జైలుకు వెళ్ళబోతున్నాడో మీకు స్పష్టంగా తెలిసిన ఆ 4 అబద్ధాలు చెప్పకపోతే మెట్టుతో జగన్ రెడ్డి ఎక్కడ కొడతాడన్న భయంతో మీరు అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి ప్రజలకు స్పష్టంగా తెలుసు. 70,790 ప్లాట్లు రైతులకు కేటాయించిన పార్లమెంట్లో అంశాన్ని ఎత్తారంటే ఆ అంశాన్ని లేవనెత్తిన వ్యక్తికి పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అర్హత ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుడికి ఎంపీగా ఉండే అర్హత ఉందా అని ప్రజలు నిలదీస్తున్నారు. 30,000 మందికి పైగా రైతులు అమరావతి కోసం త్యాగం చేస్తే వారికి 70,790 ప్లాట్లు కేటాయించిన తర్వాత ఇంకా సుమారుగా 650 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సిన ఉంది. అవి కూడా కొన్ని చిక్కుముడుల వల్ల, కొన్ని కేసుల వల్ల పెండింగ్లో పడ్డా తప్ప వేరేది ఏమీ లేదు. అవి కూడా ఒకటి క్లియర్ చేసుకుంటా వారికి కూడా అప్పగించే పరిస్థితి త్వరలోనే ఉంది. ఈ వాస్తవం, ఈ ప్లాట్ల కేటాయింపులు స్థానికంగా అమరావతి రైతులకు తెలిసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక భ్రమలు కల్పించాలని, ఒక అబద్ధాన్ని నిజం చేయాలని జగన్మోహన్ దొంగల ముఠ ప్రయత్నిస్తున్న తీరు సిగ్గుమాలిన చర్యగా వాళ్ళ ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారు. జయహో అమరావతి చారిత్రాత్మక బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి కల సాకారమైంది, రాజముద్ర పడింది. తెలుగు జాతి గర్వించే ఉద్విగ్న క్షణాలవి. 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు త్యాగం చేసిన ఫలం దక్కిన రోజు. వారి త్యాగం ఫలించింది. జయహో అమరావతి అంటూ 1631 రోజులు వారు చేసిన చారిత్రాత్మక ఉద్యమం విజయ బావుట ఎగరవేసింది. ఆ 1631 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్, పెయిడ్ సోషల్ మీడియా పేటీఎం గాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి ఆనాడు వంతపాడిన వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని రకాలుగా వారిని హింసించారో దేశం అంతా చూసింది. ఎన్ని చిత్రహింసల పాలు చేసిన, 270 మంది ప్రాణ త్యాగాలు చేసిన, పట్టు వదలక, నిబ్బరాన్ని కోల్పోక, ఆడపడుచులను బూటుకాలతో తనిన ధైర్యాన్ని విడవక వారు సాగించిన పోరాటం అద్వితీయం. గతమెన్నడూ చూడని ఉద్యమం, శాంతియుతంగా వారు జరిపిన పోరాటం అద్భుతం, అపురూపం. ఆ కష్టానికి తగ్గ ఫలితం పార్లమెంట్లో బిల్లు ఆమోదముద్ర పడిన తర్వాత వారి కళలో రాలిన ఆనంద బాష్పాలే సాక్ష్యం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి గురించి లోక్సభలో చర్చ మొదలవగానే వైకాపా ఎంపీలలో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక
అడ్డుకునే ధైర్యం లేక చివరకు తోక ముడిచి సభ నుంచి బయటికి పారిపోయారు. సమాధానం చెప్పలేక అమరావతి బిల్లును సమర్థిస్తే జగన్ రెడ్డి గొడ్డల వేటికి బలి కావాలన్న భయంతో దిక్కుతోచని పరిస్థితిలో 40 పార్టీలు మద్దతిస్తే పార్లమెంటులో ఒక్క పార్టీ అమరావతి పేరు ఉచ్చరించడానికి ఉచ్చాపోసుకుని పార్లమెంట్ నుంచి పారిపోయారు. ఇక ఏ దుష్టశక్తి అడ్డుకోవడానికి వీలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆకాంక్షలకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. యావత్ తెలుగు జాతి గర్వించే ఉద్విగ్న క్షణాలవి. అమరావతి రైతుల త్యాగాలు చూసి, వారు పడిన కష్టాలు చూసి పార్లమెంట్ సాక్షిగా తెలుసుకుని యావత్ పార్లమెంట్ కన్నీళ్లు పెట్టిన క్షణాలవి. యావత్ దేశం అంతా అమరావతికి అండగా నిలబడితే వైసీపీ దుర్మార్గులు, వైసీపీ దొంగల ముఠ పార్లమెంట్ వదిలి పారిపోయింది. గతంలో మీకు బుద్ధి చెప్పినా ఇప్పటికే మారని మీ వికృత రాజకీయ క్రీడలకి నిన్నటితో చరమగీతం పాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీకు ఆంధ్రప్రదేశ్ పేరెత్తే హక్కు కానీ, అమరావతి పేరు ఉచ్చరించే నైతిక హక్కు కానీ మీకు లేదని తేల్చి చెప్పారు ప్రజలు. ఆ పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మతి భ్రమించి మతి మాలిన మాటలు ఎలా మాట్లాడాడో రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. పార్లమెంట్ చర్చను తప్పుదోవ పట్టించడానికే ప్రెస్ మీట్ పెట్టి తన పేటీఎం గాలి చేస్తా ఆ వీడియోని వైరల్ చేపించుకుంటా దిక్కుమాలిన పేర్లు సూచిస్తూ మతి కోల్పోయిన, మతి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను కూడా ప్రజలు తిట్టిన తిట్లకి సిగ్గు శర ఉన్నాడైతే ఇంకొకసారి రాజకీయాల గురించి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టడం. కానీ జగన్మోహన్ రెడ్డి పెడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేదనే కదా, లేదనుకునే పెడతాడు. అన్నం తినేవాడు ఎవడో అలా పెట్టడం, మాట్లాడడం. ఇక జగన్ రెడ్డి తెలుసుకోవాలి, అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు. మధ్యాహ్న భోజన విషయంలో కఠినంగా వ్యవహరించండి అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోలియం ఆధారిత ఉత్పత్తుల లభ్యత తగ్గడంతో స్టూడెంట్ కిట్లపై ప్రభావం ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. విద్యార్థి మిత్ర కిట్ నాణ్యత విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో క్లిక్కర్ ఆధారిత పునశ్చరణ విధానం పట్ల తల్లిదండ్రుల సానుకూలత ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ ఆధారిత అభ్యసన విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. తదనంతరం ఇతర తరగతుల్లో క్లిక్కర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. లీప్ యాప్లో విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యాంశాల వీడియోలు ఎన్ని చేశారో మంత్రి ఆరా తీశారు. మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో సోమవారం నుంచి లీప్ యాప్ ద్వారా టీచర్ పేరెంట్ ఫీడ్బ్యాక్ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. మంగళవారం వరకు 6,719 పాఠశాలల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిపారు. ఫీడ్బ్యాక్ ప్రక్రియను ఆటోమేషన్ చేయాలని మంత్రి అధికారులు ఆదేశించారు. ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70% పైగా పూర్తయింది. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభమైంది. 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత టెక్స్ట్ బుక్స్ పంపిణీ 19 నాటికి పూర్తి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.